మీరు మళ్ళా మీ ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి. మళ్ళా మండాలి, దేవునికి దగ్గర అవ్వాలి, ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి పునరుద్ధరించుకోవాలి. నునుపెక్కిన మోకాళ్ళు మళ్ళా నలుపెక్కాలి. ఎస్ 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 నునుపెక్కిన మోకాళ్ళు మళ్ళా నలుపెక్కాలి. కాయలు గాయాలి, కాయలు గాయాలి, రాటుదేలాలి. మన గుర్తులవేనరా దేవుని బిడ్డలారా, మన గుర్తులవే. నలుపెక్కిన మోకాళ్ళు మన గుర్తులు, నలుపెక్కిన మోచేతులు మన గుర్తులు. మానక విజ్ఞాపన చేసినటువంటి ముసలామని చూపించి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేశాడు కదా, మీ పరలోకపు తండ్రి మీరు మానక మొర్రపెట్టుచుండగా మీ ప్రార్థన విని మరి నిశ్చయముగా మీకు న్యాయము తీర్చును కదా. ఎందుకు ఈ మాట చెప్పాడట? వారు విసుకక నిత్యము ప్రార్థించవలెనని ఆయన వారికి ఉపమానము చెప్పాను. విసుకక నిత్యము ప్రార్థించుట ద్వారా ఏమో అనగూరుగుతుంది అంటే కింద చెప్పాడు అన్నమాట. అలా మీరు లైన్లో ఉంటే విశ్వాసం లైన్లో ఉంటుంది. విశ్వాసం లైన్లో ఉంటే నేను వచ్చినప్పుడు మీరు నా ముందు నిలబడటానికి శక్తివంతులవుతారు, నాతో వస్తారు. విశ్వాసం అనే దీపం ఆరిపోయిందనుకో, అన్నీ కోల్పోతాం, రక్షణ కూడా కోల్పోతాం. అందుకే నా యేసయ్య చెప్పాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని. పౌలన్న ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. కిరీటం దేనికి? జీతం దేనికి? బహుమానం దేనికి? విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? పడిపోయిన బలిపీఠాలు మళ్ళీ కడతారా? కూలిపోయిన ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరిస్తారా? దేవుని వాక్యాన్ని మళ్ళా ధ్యానించడం మొదలు పెడతారా? ఇష్టంగా రండి, దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకుందాం. రండి, నాతో ముఖాముఖి మాట్లాడావు తండ్రి, ఈరోజు స్పష్టంగా మాట్లాడావు. మొదట నాకుండినటువంటి ప్రేమ, భక్తి, ఆత్మీయత, ప్రార్థన, విశ్వాసము, ధ్యానం అన్నీ కోల్పోయాను. ఈరోజు ముక్కుసూటిగా నాతో స్ట్రైట్గా మాట్లాడినందుకు నీకు వందనాలు నా తండ్రి, వందనాలు వందనాలు అంటూ దేవుడు నీతో మాట్లాడితే దేవుని కృతజ్ఞతలు చెప్పు. మోకాళ్ళు వేసి అడుగు. దేవుడు నీతో మాట్లాడితే దేవుని పాదాలు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పు, క్షమాపణ కోరుకో. నేను కూడా అడుగుతా క్షమాపణ. నేను అడగాలి. మనం శక్తివంతులమై నిలబడాలంటే ప్రార్థన. విశ్వాసం మనం అంతవరకు కాపాడుకొని ఉండాలంటే ప్రార్థన. విశ్వాసం గ్రోత్ అవ్వాలంటే ప్రార్థన. విశ్వాస బీజం అంతకంతకు మొలకెత్తాలంటే వాక్యం. ఒకదానికొకటి ఎంత లింక్ అయి ఉందో చూడండి. నీ ప్రార్థనా జీవితాన్ని చల్లార్చాడు వాడు, అందుకే నీ విశ్వాసం సన్నగిల్లింది. ఒకప్పుడు చూసిన దేవుని సూరకార్యాలు ఇప్పుడు చూడలేకపోతున్నావు. ఒకప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు జరిగిన అద్భుతాలు ఇప్పుడు జరగట్లేదు. ఒకప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందారు, ఇప్పుడు ఆ స్వస్థత లేదు. కారణం విశ్వాసం బలహీనపడింది. కారణం ప్రార్థన లేమి. ఒకప్పుడు దెయ్యం గద్దిస్తే వెళ్ళిపోయింది శిష్యులు. ఒకప్పుడు ఒక్కడు గద్దిస్తే వెళ్ళిపోయింది దెయ్యం. ఇప్పుడు 9 మంది కలిసి గద్దించిన ఒక చిన్న పిల్లోడికి పట్టిన దెయ్యం వెళ్ళలా. ఎందుకు వెళ్ళలా? విశ్వాస విషయంలో బలహీనత. ఎందుకు వచ్చింది బలహీనత? ప్రార్థన లేమి. దేవుని పాదాలు పట్టుకుందాం. నేను ఒప్పుకుంటున్న దేవా, సైతాను నన్ను మోసం చేశాడు, దారి మళ్లించాడు. ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం వచ్చేసింది. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను కోల్పోయాను. ప్రార్థనను నిర్లక్ష్యం చేశాను. ప్రార్థనా జీవితంలో చాలా చల్లారాను. నేను క్షమాపణ అడుగుతున్నాను.
నన్ను మళ్ళీ ఒక్కసారి దర్శించినందుకు నీకు వందనాలు, వెలిగించినందుకు నీకు స్తోత్రాలు. ఎంత లోపం జరుగుతుందో, ఎంత పొరపాటు జరుగుతుందో, పాపం ఎందుకు నన్ను గెలుస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. పాపం ఎందుకు నన్ను జయిస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆత్మీయతలో ఎందుకు చల్లారిపోయానో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను సరి చేసుకుంటా దేవా. ఈరోజు నేను తీర్మానం చేసుకున్నా, సరి చేసుకుంటా దేవా. నేను సరి చేసుకుంటా. నన్ను బలపరచు, నీ దగ్గరకు ఆకర్షించు. సంతోషం వచ్చినా నీ పాదాల దగ్గరికే వస్తా, దుఃఖం వచ్చినా నీ పాదాల దగ్గరికే వస్తా. సంతోషమా దుఃఖమా కాదు, నాకు నువ్వు ముఖ్యము, నువ్వే కేంద్రంగా నడుస్తా ప్రభువా. నన్ను బలపరచు. కూలిపోయినటువంటి నా బలిపీఠం, ప్రార్థనా బలిపీఠం తిరిగి పునర్నిర్మించగల శక్తి నాకివ్వు. బలిపీఠపు దారిద్ర్యం తొలగించు ప్రభువా. ప్రార్థనలేమి నాకు దూరమైపోవాలి ప్రభువా. తిరిగి నాలో ప్రార్థన జ్వాల మండాలి. ఎడతెగక ప్రార్థన 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 ప్రార్థన. నేను విసర్జించిన ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి లైన్లోనికి తెచ్చుకోవాలి ప్రభువా. నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు తండ్రి, నన్ను మన్నించు. అందరము ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. ఇక్కడున్నవారు, లైవ్ ద్వారా ఈ మాటలు విన్నవారు ఎంతమంది ప్రార్థన విషయంలో సరిచేయబడ్డారో, హెచ్చరించబడ్డారో, పురికొల్పబడ్డారో, ప్రోత్సహించబడ్డారో, వాటి విలువలను గుర్తించారో నాయన. ఒక పక్క చూస్తుంటే ప్రకృతి వైపరీత్యాలతో, సమాజము ఘోరమైన పాపాలతో, వెచ్చలవిడి విశృంఖలత్వంతో, పరిశుద్ధుల హింసలతో ఒక పక్కన ఘోరమైన స్థితిలో కనపడుతుంది. మరో పక్కన పరిశుద్ధుల్లో భక్తి తరిగిపోతుంది, ఆత్మీయత తరిగిపోతుంది, ప్రార్థన తరిగిపోతుంది, వాక్యం తరిగిపోతుంది, మోకాళ్ళ అనుభవం తరిగిపోతుంది, భక్తిహీనత ప్రవేశించింది. ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థమవుతుంది ప్రభువా రాకడ సమీపమై ఉందని. అయ్యా, నాలో విశ్వాసము చల్లారిపోకుండానట్లు నా ప్రార్థనా జ్యోతిని వెలిగించు అని నీ బిడ్డలు అడుగుచుండగా, మేము అడుగుచుండగా తిరిగి మాలో ఆ ప్రార్థన ఆశను పుట్టించు ప్రభువా. మా ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానపు జీవితం సమస్యలను, ఆనందాన్ని ఆధారం చేసుకోకుండా నిన్ను ఆధారం చేసుకొని ఉండటానికి సహాయం చే. విన్న మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా బిడ్డల హృదయాలలో ముద్ర 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 వేయండి. మా హృదయంలో కూడా, నా హృదయంలో కూడా ముద్ర వేయండి. లైవ్లో వీక్షించే వారి హృదయంలో కూడా ముద్ర 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 వేయి. బిడ్డలందరి గుండెల్లో ముద్ర వేయి ప్రభా. ఈ మాటలు 4 రోజుల్లో మళ్ళా మర్చిపోయి, మళ్ళా ప్రార్థన జీవితంలో రొటీన్ అయిపోయి నిర్లక్ష్యం చేసే దరిద్ర గొట్టు స్థితికి మళ్ళీ ఒకసారి దిగజారకూడదు. ఈ విషయాలు పదే 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 విని జాగ్రత్త చేసుకొని నీ రాకడ వరకు మా దీపములు మండుచు ప్రకాశించున్నట్లుగా మమ్మల్ని అందరినీ ఉద్ధరించమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. మన చేత నుంచబడిన నూనె ఆయన శక్తితో నింపి రోగుల గది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చును గాక. ఎంతమంది ఎన్ని రకాల శ్రమల్లో, శోధనలో, బాధల్లో, వేదనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, ఆవేదనలో ఉన్నారో ఆ పరిస్థితులన్నింటిలో నుంచి బిడ్డలు యేసు నామములో విడుదల పొందుదురు గాక. ఎవరికి అది అవసరమో వారికి ఉంచగలవు, ఎవరికి అవసరం లేదో వారికి తీసివేయగలవు. సమస్తము నీ చిత్తమునకు, నీ చేతికి అప్పగించుకుంటూ బిడ్డలందరినీ మీ దయకి అప్పగించుకుంటూ ఈ మాటలు మళ్ళా మళ్ళా మా చెవుల్లో మారుమ్రోగేటట్టు చేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయ, ప్రభేసు రక్తమునకు జయ, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, విశ్వాసానికి మూలమేది? పెద్దగా ప్రార్థన. నాకు తెలుసు ఖచ్చితంగా మీరు ప్రార్థన అంటారని. విశ్వాసానికి మూలము వాక్యం బిడ్డ. విశ్వాసాన్ని అభివృద్ధి చేసేది అది కదా. మరి ఇందాక మిస్ అయ్యారేంది అంటే ఇంత జ్ఞాపకం పెట్టుకున్నారన్నమాట విన్న అంశాన్ని. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే మది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా,
పుస్తకమా వినలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా వినలేని నిధి నీవే. బయటికి పోయి ఎండలో నిలబడండి, నల్లులు మాడినట్టు మాడతారు. పొరపాటును కూడా నేను రాను, నేను ఏడే చేస్తా ప్రార్థన. ఓకే, మాడాలనుకుంటే పోయి మాడండి. ఇప్పుడు బారు బయటికి. విశ్వాసం మూలం ఏది? వినుట వలన విశ్వాసం కలుగును. కలుగును అసలు పుట్టుకే వాక్యం వల్ల పుట్టిద్దట విశ్వాసం. వాక్యం వినటం, చదవటం, ధ్యానించటం వల్ల విశ్వాసం పుడుతుంది. విశ్వాసం మూలం వాక్యం. విశ్వాస అభివృద్ధి ప్రార్థన. ఓకే, ఈ రెండింటి ద్వారా ఉత్పన్నమై ఉత్పత్తి అయ్యేటువంటి ఈ విశ్వాసం అన్నిటికీ ఆధారం. మన రక్షణకు ఆధారం అదే. ప్రార్థనకు జవాబు, గొప్ప గొప్ప అద్భుతాలు సాధించేది విశ్వాసాన్ని బట్టే. దేవుడు ఏం చేయాలన్నా విశ్వాసాన్ని ఆధారం చేసుకొని చేస్తాడు. అర్థమైందా? సమస్తము విశ్వాసమే. లోకాన్ని జయించిన విజయము విశ్వాసమేగా. దేవునికి ఇష్టడు కావాలంటే, దేవుని రాజ్యానికి చేరాలంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆ మొక్క పూర్తి చేయండి. హృదయమందు విశ్వసించిన ఎడల. సో ఆత్మరక్షణ విశ్వాసాన్ని బట్టి. అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థత కార్యాలు, దయ్యాల మీద జయం. మరి ఇన్నిటికి ఆధారమైన విశ్వాసం ఈ రెండిటి ద్వారా పుడుతుంది, ఎదుగుతుందని ఎరిగి దయచేసి ఈ రెండు విషయాల్లో సరి చేసుకోండి. ఎందుకు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మళ్ళీ ఒకసారి మీకు చెబుతూ నన్ను నేను మళ్ళీ హెచ్చరించుకుంటున్నాను అన్నమాట. అంతే. అర్థమైందా? రైట్. ఒకసారి పైకి లేచి నిలబడదామా? నేను ఎంత ప్రార్థన చేసినా మీకు తృప్తి కలగదు కనుక సమిష్టిగా మళ్ళీ ఒక్కసారి మీ అందరి కోసం చేసి మాయమవుతా. కాసేపు ప్రశాంతంగా దేవునితో గడపండి మనసు ఉంటే. లేదు ఇంటికాడ ఏదన్నా హడావుళ్ళు ఉంటే వెళ్ళండి, నేను కాదన్ను. అంత హడావుళ్ళు ఏమి లేవంటే కాసేపు మనసారా కూర్చొని దేవునితో మాట్లాడుకొని వెళ్ళు. ఓకే. పిల్ల తల్లులు, రోగులు ఎవరైతే ఉన్నారో పిల్ల తల్లులు, మీ పిల్లల మీద చేతులు ఉంచండి. రోగాలతో బాధపడుతున్న వారు మీ తల మీద చేయించుకోండి. మనశ్శాంతి లేక సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళు కూడా మీ తలల మీద చేతులు ఉంచండి. నేను ప్రేయర్ చేస్తాను. విశ్వాసం ఉంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఏకీభవించండి. ప్రేమస్వరూపికి దేవా యేసయ్యా నీకు వందనాలు. మా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఈరోజు నీ మాటలు విన్నారు, విశ్వాసంలో బలపడ్డారు. ఇక నీ కార్యాలు కూడా చూడబోతున్నారు. ఎందుకంటే వారి పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు కూడా ఇక ప్రార్థనా జీవితంలో ప్రజ్వలించుతారు. నీ బిడ్డలు ఎలాంటి రోగాలతో ఉన్నారో, ఏ విధమైన ఆవేదనలో ఉన్నారో వారికి నజరేయుడగు యేసు నామములో విడుదల కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆర్థిక ఇబ్బందుల్లోంచి విడుదల, సమృద్ధి కలుగునుగాక, అప్పుల ఊబిలోంచి విడుదల కలుగునుగాక. పసిబిడ్డల మీద చేతులు ఉంచారు. వారికి ఉన్న బలహీనతలు తొలగించి బిడ్డలకు మంచి ఆరోగ్యము, దీర్ఘాయువు, కృపాక్షేమం కలిగించు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు బిడ్డలందరినీ కూడా నీ భద్రతలో ఉంచండి. ఏ ప్రయత్నాల్లో ఉన్నారో ఆ ప్రయత్నాలు సఫలపరచండి. కుటుంబాలు నడవడానికి కావలసినటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాటులు బిడ్డలకు దొరుకున్నట్లు సహాయం చేయండి. వారి పశు సంపదను, పాడి పంటలను ఆశీర్వదించండి. కుప్పలు కుప్పలు చేయకపోయినా, కుప్పలు కుప్పలు ఇయ్యకపోయినా, మేడల మీద ఇయ్యకపోయినా, ఉండటానికి తినటానికి కొదువు లేకుండా అవసరాలకు సరిపడా కావలసిన సమృద్ధి యేసు నామములో నాకును నా బిడ్డలకును కలుగునుగాక. బిడ్డలందరినీ పేరు పేరున ఎక్కడెక్కడో ఉండి ఫాలో అవుతున్నటువంటి బిడ్డ
ఈ ఉపదేశాన్ని వింటున్నటువంటి బిడ్డలు లైవ్ ద్వారా ఆయా దేశాలలో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఉండి అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు కూడా ఆత్మయందు తీవ్రత కలిగి భక్తిలో ప్రజ్వలించడానికి సహాయం వచ్చేయండి. బిడ్డలందరినీ మీ దయగల చేతికి అప్పగిస్తూ ఎండ దెబ్బ తగలకుండా కాపాడు. తిరిగి వెళ్ళనయుండిగా క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. బిడ్డలందరూ, సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అందరినీ కూడా మీరు స్వస్థపరచండి. మా ప్రాణాలను, మా కుటుంబాలను, మా సాక్ష్యాలను, మా విశ్వాసాన్ని, మా భక్తిని, ఆత్మీయతను మీ కృపతో కాపాడండి. సంపూర్ణంగా మమ్మల్ని మేము మీ కాపుదలకి, మీ చేతులకి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించినవన్నీ విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా, చప్పట్లు కొడుతూ తండ్రి, అందరూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్ముడా, కనులు మూసుకుని హృదయాలు తెరచి మా మధ్యలో సంచరించు ఆత్మ. ఆమేన్. స్తోత్రం. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోది నీ స్నేహితుడానైతే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం, స్తోత్రం, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. స్తోత్రం.
శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఆమేన్. ఏమని వివరింతును, స్తోత్రం. ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఆమేన్. ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా పరిధిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. యేసయ్యా సంతోషంగా చప్పట్లు కొడుతూ స్తోత్రం, మనసారా స్తోత్రం. ప్రభువుని స్తుతించుదాం. ఆమేన్. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఆమేన్. ఏమని వివరింతును, స్తోత్రం. ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆమేన్. నీ అనాది ప్రణాళికలో, నీ అనాది ప్రణాళిక హృదయ సీమా. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆమేన్. కంటిన్యూగా ఇది భాగ్యము. ఏమని వివరింతును, యేసు పిలుపు అందుకున్న జీవితం ధన్యం. యేసు సేవకై పిలువబడిన బ్రతుకు ధన్యం. నా భాగ్యము.
పరిచర్య కొరకు, ఏమని వివరింతును ఆయన రాజ్యములో వారసత్వం కొరకు, ఆయన చిత్తము నెరవేర్చుట కొరకు, ఆయన పిల్లలుగా ఉండుట కొరకు, ఓ ఆయన సన్నిధిని నివసించుటకు పిలువబడిన జీవితములో ధన్యం. ఆహా నా ధన్యత, నా భాగ్యము ఇది భాగ్యం, ఏమని వివరింతును ఇది ధన్యత. ఏమని వివరింతును ఆహా నా ధన్యత. సువార్త ప్రకటించువాడు ధన్యుడు, యేసు వార్తను చాటువాడు ధన్యుడు. పాపములో నుండి శాపములో నుండి ఆత్మలను రక్షణలోనికి నడిపించువారు ధన్యులు. కృంగిపోయిన జీవితాలను లేవనెత్తునట్లు యేసు వార్తను చాటువాడు ధన్యుడు. ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరించును దేవా. ఓహో నా భాగ్యము, నీలో నేనుండుటే, నాలో నీవుండుటే. ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని, పరిశుద్ధాత్ముని అభిషేకముతో, పరిశుద్ధాత్ముని అభిషేకముతో, పరిశుద్ధాత్ముని అభిషేకముతో. ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న దేవుని ఆత్మ రమ్ము, దేవుని ఆత్మ రమ్ము. నీ బిడ్డలను సంధించు, నీ బిడ్డలను తాకు, నీ బిడ్డలమైన మమ్మల్ని అభిషేకించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ప్రభుని, స్తుతి స్తుతి స్తుతించండి ప్రభుకి స్తోత్రం. స్తుతి పాత్రుణ్ణి స్తుతించండి, స్తోత్రార్హుణ్ణి స్తుతించండి, దేవుడనటకు యోగ్యుడైన వాడిని స్తుతించండి. పాపము లేని పరిశుద్ధుడు, పాపులకై ప్రాణం పెట్టిన వాడిని స్తుతించండి. వృత్తిని జయించి తిరిగి లేచిన వాడిని, స్వస్థపరచువాడిని, స్వస్థపరచువాడిని యెహోవా రాఫాను, స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు ఎబెనేజరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తోత్రము స్తోత్రము, కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావం యుగ యుగములు నీకే చెందునుగాక తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.